తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. నా మనసుకేమైంది ధారావాహిక వింటున్నామండి. రాసిన వారు ప్రకాష్ గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ప్రేమ అంటే ఏమి జరిగినా తోడుగా నేను ఉన్నాను అనే ధైర్యం, అనుక్షణం కష్టంలో సుఖంలో నీడలా నీతో నడుస్తా అని నమ్మకం కలిగించడం. అయినా ఈ ప్రేమ అనేది వెతికితే దొరికేది కాదు, మనల్ని వెతుక్కుంటూ వచ్చేది. ఒక్క మాటలో చెప్పనా సిద్ధు, ప్రేమ అంటే చెప్పడం కాదు చూపించడం అని చెప్పాడు పీతాంబరం. తను చెప్పిన ప్రతి మాట నిజం అనిపించింది. అసలు మధుమతి గారు నా పక్కన ఉండటం వల్లే నిజమైన ప్రేమకు అర్థం తెలిసిందేమో అనిపించింది. తను అలా మాట్లాడుతూనే మెల్లగా నా భుజం మీద తల పెట్టుకొని పడుకున్నారు. తను అలా నా భుజం మీద తల వాల్చగానే ఒక్కసారిగా నా ఊపిరి ఆగినట్టు అనిపించింది. ఆకాశంలో పగలే హరివిల్లు విరిసినట్టు కనిపించింది. ఇలాంటి అపురూప క్షణం మళ్ళీ మళ్ళీ దొరకదేమో అని కళ్ళు కూడా రెప్పవేయడం మర్చి ఆ క్షణాన్ని కంటి నిండా బంధించడం మొదలుపెట్టాయి. అదేంటో తన తల నా భుజం మీద ఉంటే విచిత్రంగా నా గుండెల్లో బరువు పెరిగింది. దీన్నే ప్రేమంటారా? అలా ఊహల్లో తేలిపోతూ పీతాంబరం వైపు చూశాను. తను నవ్వుతూ కంగ్రాట్స్ అన్నట్టు బొటనవేలితో చూపించాడు. కరివేపాకేమో మా ఆఫీస్లోని వేరే అమ్మాయి ఒళ్ళో ఉన్నాడు. కుక్క పిల్లలా మారిస్తే మార్చారు, కానీ జీవితంలో మొదటిసారి అమ్మాయి ఒళ్ళో పడుకున్నాను అని అన్నాడు. ఆ మాటకు మా ఇద్దరికీ నవ్వొచ్చింది. అలా ఆనందంగా సాగిపోతున్న మా ప్రయాణంలో నా సెల్కి ఒక మెసేజ్ వచ్చింది. చూస్తే అర్జున్ కృష్ణ గారి నుంచి. ఏంటి అని ఓపెన్ చేసి చూస్తే, లవ్ యూ మధు, మిస్సింగ్ యూ, హైదరాబాద్కి త్వరగా వచ్చేయి, నీకోసం ప్రతి క్షణం ఎదురు చూస్తున్నాను. ఆ మెసేజ్ చూడగానే నాకు పట్టరానంత కోపం వచ్చింది. ఈ ఏకే ఒకరు నా ప్రేమకు మేకులా మారిపోయాడు. ముందు ముందు తన వల్ల ఇంకెన్ని కష్టాలు పడాలో ఏంటో. ఎన్నో మధురమైన జ్ఞాపకాలు, మరెన్నో మోయలేని నిజాలు. చివరగా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని ఊటీ ప్రయాణం పూర్తి చేసుకొని తిరిగి హైదరాబాద్ వచ్చేసాము. ఈ టూర్లో మంచి ఏదైనా జరిగింది అంటే అది మధుమతి గారితో నా అనుబంధం మమ్మల్ని మరింతగా దగ్గర చేసింది. అలాగే ఆ అర్జున్ కృష్ణ గారు తనకు బావ అని తెలియడం, పైగా తను నాకు ప్రపోజ్ చేయడం లాంటివి మాత్రం ఒక మింగుడు పడని నిజాలులాగా మిగిలిపోయాయి. కానీ ఈ టూర్లో బలైంది మాత్రం పీతాంబరమే. మొన్నటిదాకా రాధిక గారి పనులు చేసేవాడు, ఇప్పుడు తనకు కరివేపాకు కూడా జతయ్యాడు. ఇద్దరి పని చేయలేక మలేరియా వచ్చిన మంకీలాగా నానా అవస్థలు పడుతున్నాడు. కరివేపాకు మాత్రం రాజభోగాలు అనుభవిస్తున్నాడు. రోజు ఇదే తంతు పాపం. నేను మధుమతి గారు మళ్ళీ ఆఫీస్ పనుల్లో పడ్డాం. ఆ అర్జున్ కృష్ణ గారు మొన్నటిదాకా అప్పుడప్పుడు అయినా పని చేసేవారు. ఇప్పుడైతే మరీ దారుణంగా రోజంతా నన్ను తినేసేలా చూస్తూనే ఉన్నాడు. పైగా లంచ్కి వెళ్దామా డిన్నర్కి వెళ్దామా అని అడుగుతున్నాడు. తనని మేనేజ్ చేయలేక చచ్చిపోతున్నాను. పైగా ఈ మధుమతి గారు ఒకటి, ఇంటికి వచ్చాక ఈరోజు మా బావ సూట్ బాగుంది కదా, షర్ట్ బాగుంది కదా అంటుంది. ఆ క్షణం నాకు వచ్చే కోపానికి ఆ ఏకే గారిని సూట్తోనే సూట్ కేసులో కుక్కి హుస్సేన్ సాగర్లో పడేయాలి అనిపిస్తుంది. తన ముందు ఆ కోపాన్ని దాచుకోవడానికి చాలా అవస్థలు పడుతున్నాను. మరోవైపు శ్వేత పెళ్ళికి సమయం అవుతోంది. ఎలా అంత డబ్బు సర్దాలో అర్థం కావడం లేదు. ఒకరోజు మధుమతి గారు నాకంటే ముందే ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేశారు. నేను ఇంటికి వచ్చే సమయానికి తను చాలా ఆనందంగా కనిపించారు. ఏమైంది అని అడిగితే, ఈరోజు నా స్నేహితురాలి పుట్టినరోజు, తను ఎక్కడుంటుందో నాకు తెలుసు, త్వరగా వెళ్ళి తనని కలుద్దాం, శ్వేత పెళ్లి కోసం డబ్బు అడుగుదాం, తనకు చాలాసార్లు నేను డబ్బు సహాయం చేశాను కాబట్టి ఖచ్చితంగా మనకిస్తుంది, తను ఇస్తే మన సమస్యలన్నీ తీరిపోతాయి. ఆ మాటకు నాకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. శ్వేత నాకు చెల్లి, తన కోసం నేను ఏమైనా చేస్తానో అది నా బాధ్యత. మరి ఏ సంబంధం లేకున్నా కూడా మధుమతి గారు ఎందుకు ఇంతలా తపన పడుతున్నారు? తను నా జీవితంలోకి రావడం ఓ వరం అనిపిస్తుంది. అలా చెమర్చిన కళ్ళతోనే తనకు కృతజ్ఞతలు చెప్పాను. థ్యాంక్స్ చెప్పి దూరం చేకు సిద్ధు. సరే త్వరగా రెడీ అవ్వు, తనని డబ్బు అడగాల్సింది నువ్వే. నేనా అని ఆశ్చర్యపోతూ అడిగాను. మరి ఇప్పుడు నా రూపంలో ఉన్నది నువ్వే కాబట్టి నువ్వే అడగాలి సిద్ధు. అమ్మాయిలతో మాట్లాడటం అంటే నాకు భయం, నా వల్ల కాదండి. మరి నాతో మాట్లాడుతున్నావు కదా, అంటే నీ ఉద్దేశంలో నేను అమ్మాయిని కాదా అని కోపంగా చూస్తూ అడిగింది. అయ్యయ్యో, నేను అలా అనలేదండి. మరి ఎలా అన్నావు?
అంటూ నా దగ్గరగా వచ్చారు. తను అలా వస్తుంటే ఎందుకో నా గుండె వేగం పెరిగింది. నేనేదో జోక్ చేశాను. నేనింకా దోశ వేశావు అనుకున్నాను. చట్నీలో ముంచుకొని తిందామని వెయిటింగ్. అమ్మో, అమ్మాయిలతో మాట్లాడడం నిజంగా కష్టమే సుమి. అందులో ఈ హైబ్రిడ్ పిల్లతో మరీను. కాలికేస్తే మెడకు, మెడకేస్తే కాలికి వేస్తుంది. మీ ఫ్రెండ్ని కలవడానికి ఆలస్యం అవుతుందేమో, నేను రెడీ అయ్యి వస్తాను అని వేగంగా బాత్రూమ్ వైపు పరిగెత్తాను. అలా వెళ్తున్నప్పుడు అద్దంలో నుంచి నన్ను చూసి నవ్వుతున్న మధుమతి గారు కనిపించారు. అది చూసి హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నాను. ఇద్దరం రెడీ అయ్యి తన స్నేహితురాల్ని కలవడానికి కిందకు వచ్చాం. మెట్ల దగ్గరే పీతాంబరం తడిగుడ్డ తల మీద వేసుకుని దిగాలుగా కూర్చున్నాడు. ఏమైంది అంకుల్ అలా కూర్చున్నారు? ఏం చెప్పమంటావు సిద్ధు, నా పరిస్థితి ఎలా ఉందంటే కాలికి ఇన్ఫెక్షన్ వచ్చింది కదా అని దానికి చేత్తో ఆయింట్మెంట్ రాసుకుంటే ఉదయానికి ఆ రోగం చేతికి అంటుకుందట. అలా ఉంది. మా ఆవిడ కరేపాకు కలిసి నా బతుకుని లారీ కింద పెట్టిన నిమ్మకాయలాగా పిండేస్తున్నారు. నా వల్ల కాదింకా. ఏ హిమాలయాలకో తత్కాల్ టికెట్ బుక్ చేయి, పోయి సన్యాసుల్లో కలుస్తాను. హిమాలయాలకు రైలు ఉండదు కదా. రైలు కాకపోతే రిక్షా వేసుకొని పోతా, కానీ వీళ్ళ పోరు మాత్రం పడలేకపోతున్నాను. ఇంతలో కరివేపాకు భౌ భౌ అని అరుస్తూ బయట నుంచి లోపలికి వచ్చాడు. బాగా పరిగెత్తినట్టున్నాడు, ఆయాసపడుతున్నాడు. ఏమైంది కరివేపాకు, అలా పరిగెడుతూ వచ్చావు? ఆ చేతబడి మంత్రం చెప్పి నా శరీరం మార్చుకుంది ఆడకుక్కతో. ఊరికే అలా ఊరు చూద్దామని బయటకు వెళ్ళాను అంతే. 2 మగ కుక్కలు నన్ను రేపు చేద్దామని మీదకొచ్చాయి. వాటికి దొరకకుండా పరిగెత్తుకుంటూ వచ్చాను. ఇంత బతుకు బతికి కుక్కతో రేపైతే ఏమన్నా ఉందా? ఆ మాటకు అందరం బాగా నవ్వుకున్నాం. పీతాంబరం మొహం కూడా నవ్వుతూ వెలిగిపోయింది. సరే, నవ్వింది చాలు కానీ నాకు ఇంట్లో బోర్ కొడుతోంది. బయటకు వెళ్తే ఆ కుక్కలు మీద పడేలా ఉన్నాయి. నన్ను అలా పార్క్ దాకా వాకింగ్కి తీసుకెళ్ళు అని కరివేపాకు పీతాంబరాన్ని అడిగాడు. వాకింగ్కి ఒకటేనా, ఇంకేం వద్దా? బత్తాయి జ్యూస్ ఏమైనా కావాలా? ప్రస్తుతానికి అది చాలు. నడవడానికి కొంచెం కష్టంగా ఉంది. షూస్ ఉంటే బాగుంటుందేమో. బాధపడకులే కరివేపాకు, రేపు బాటా కంపెనీ వాళ్ళకి చెప్పి ప్రత్యేకంగా నీకోసమే కుక్క షూస్ తయారు చేయిద్దాం. సరే, ఇప్పుడు నన్ను తీసుకెళ్తున్నావా లేక నీ పిక్క మళ్ళీ పట్టుకోమంటావా? అంత పని చెయ్యకు, తప్పుతుందా? సరే పదా. అరే, ఈ ప్రపంచంలో మనిషికి కాపలాగా కుక్కని తీసుకెళ్లే వాళ్ళు ఉంటారు, కానీ కుక్కకి కాపలాగా మనిషి వెళ్ళడం బహుశా చరిత్రలోనే ఇదే మొదటిసారేమో అని ఇద్దరూ పార్కుకు బయలుదేరారు. అప్పటిదాకా వాళ్ళ గొడవని నవ్వుతూ చూసిన మాకు సమయం అవుతోంది అని గుర్తొచ్చి మధుమతి గారి స్నేహితురాల్ని కలవడానికి ఆటోలో బయలుదేరాం. ఆటోలో తన ఫ్రెండ్ గురించి మొత్తం వివరాలు చెప్పింది. ఎందుకంటే నా మీద తనకు అనుమానం రాకుండా ఉండాలని. తన పేరు పింకీ. తను ఎలాగైనా డబ్బు అప్పుగా ఇవ్వడానికి ఒప్పుకుంటే ఎలాగోలా ఈ గండం గట్టెక్కుతామో అనిపించింది. ఇంతలో మధుమతి గారు పింకీ ఉండే హోటల్కి కాస్త దూరంలోనే ఆటో ఆపమని చెప్పారు. ఎందుకండి ఇక్కడే ఆపమన్నారు? ఆటో ఆ హోటల్ ముందు దాకా వెళ్తుంది కదా. వెళ్తుంది. అందులో నుంచి మనం దిగడం చూస్తే సెక్యూరిటీ వాళ్ళు లోపలికి రానివ్వరు. అక్కడంతా బాగా డబ్బున్నోళ్ళు మాత్రమే వెళ్ళే చోటు. అదేదో స్టైల్గా నడుచుకుంటూ వెళ్తే లోపలికి వెళ్ళిపోవచ్చు. అందుకే నిన్ను మంచి బట్టలు వేసుకో అని చెప్పింది కూడా. ఓహో, అంటే ఇక్కడ మనిషిని బట్టి కాదు, వాళ్ళు వచ్చే వాహనాలు వేసుకున్న బట్టలను బట్టి మర్యాద ఉంటుందన్నమాట. సరే, అర్థమైంది అన్నట్టు తల ఊపాను. ఇద్దరం నడుచుకుంటూ కావాలనే ఇంగ్లీష్లో ఏదో మాట్లాడుతున్నట్టు నటిస్తూ లోపలికి నడిచాం. అది చూసి సెక్యూరిటీ వాళ్ళు కూడా మమ్మల్ని ఆపలేదు. అమ్మయ్యా అని అనుకున్నాం. లోపలికి వెళ్ళిన తర్వాత నా కళ్ళని నేనే నమ్మలేకపోయాను. అక్కడంతా విద్యుత్ కాంతులతో దగదగా మెరిసిపోతోంది. చూస్తుంటేనే అర్థమవుతుంది. ఇలాంటి ఖరీదైన పార్టీలు సినిమాల్లో చూడటమే కానీ నిజంగా చూడటం ఇదే మొదటిసారి. ఆశ్చర్యంతో నోరు తెరిచి ఉండిపోయాను. అక్కడ చాలామంది తాగడానికి తూలుతున్నారో లేక తూలడానికి తాగుతున్నారో అర్థం కాలేదు. ఆ చోటంతా నాకు వింతగా తోచింది. నేను అలాగే చుట్టూ చూస్తున్నాను. మధుమతి గారు పింకీ ఎక్కడుందో చూడటానికి వెళ్ళారు. ఇంతలో ఆ పార్టీలో ఒకడు నన్ను చూసి ఆశ్చర్యపోతున్నాడు. అదేదో దయ్యాన్ని చూసినట్టు భయపడుతూ ఎవరికో ఫోన్ చేస్తూ పక్కకు వెళ్ళాడు. వాడెవరో తెలుసుకుందాం అనుకునేలోగా గుంపులో దూరి తప్పించుకున్నాడు. సరే అని చుట్టూ చూశాను. ఓవైపు రకరకాల తిండి ఐటెంలు వరుసగా పెట్టారు. అవన్నీ చూస్తుంటేనే నోరు ఊరిపోతున్నాయి. వాటన్నింటి మధ్య వెనీలా ఐస్ క్రీమ్తో పాటు ఉన్న గులాబ్ జామున్ కనిపించింది. అది చూడగానే నన్ను నేను ఆపుకోలేకపోయాను. అటు వెళ్ళి అవి ఒక ప్లేట్లో పెట్టుకున్నాను.
తిందామని అనుకునేలోపు మధుమతి గారు వచ్చారు. ఏంటి సిద్ధు, మనం వచ్చిన పని ఏంటి? సరే తర్వాత తిందువులే కానీ పింకీ అక్కడుంది, ముందు తనతో మాట్లాడదాం పదా అని అంది. సరే అని వాటిని తినకుండా పక్కన పెట్టి మధుమతి గారితో పాటు నడిచాను. దూరం నుంచే అదిగో తనే పింకీ అని చూపించింది. చూడటానికి గోధుమ బస్తాకు గౌన్ వేసినట్టు ఉంది. నాకు నవ్వొచ్చింది. ఈ మధుమతి గారు చూస్తే నా పని అంతే అని మౌనంగా ఉండిపోయాను. మెల్లగా తన దగ్గరగా వెళ్ళాం. తను ఎవరో స్నేహితులతో మాట్లాడుతోంది. నన్ను చూడగానే తను ఆశ్చర్యపోయి ఆనందపడుతుంది అనుకున్నాను. కానీ తన మొహంలో భావం మాత్రం వేరేలా ఉంది. మమ్మల్ని ఏదో పురుగును చూసినట్టు అసహ్యంగా చూసింది. మమ్మల్ని చూడగానే అక్కడ తను మాట్లాడుతున్న వాళ్లకు ఇప్పుడే వస్తాను అని చెప్పి మమ్మల్ని పక్కకు తీసుకెళ్ళింది. హ్యాపీ బర్త్డే పింకీ. ముందు విషెస్ చెప్పడం మంచిదనిపించి చెయ్యి చాపాను. కానీ తను నా షేక్ హ్యాండ్ తీసుకోలేదు. అది సరే, నువ్వేంటి ఇలా వచ్చావు అని విసుగ్గా అడిగింది. ఒకసారి నిన్ను చూసి వెళ్దామని వచ్చాను. సరే, చూసావు కదా. తన ఉద్దేశం ఇంకా మమ్మల్ని వెళ్ళమనినా? మధుమతి గారి వంక చూశాను. తను వచ్చిన పని అడుగు అన్నట్టు సైగ చేసింది. సరే అని, పింకీ నాకు కొంచెం డబ్బు అవసరం ఉంది, ఒక 20 లక్షలు అలా సర్దుతావా? తర్వాత నీ డబ్బు వడ్డీతో సహా ఇచ్చేస్తాను. ఆ మాటకు తను వెక్కిలిగా నవ్వింది. నాకు తెలుసు మధు, ఏదో ఒకరోజు నువ్వు ఇలా నా ముందుకొస్తావని. అయినా చేసుకున్న వాళ్లకు చేసుకున్నంత. ఎప్పుడైతే లేబర్ గార్డుని పెళ్లి చేసుకున్నావో అప్పుడే నువ్వు కూడా వారిలో కలిసిపోయావు. నీలాంటి వాళ్ళని మా ఇంటి గేట్ కూడా తాకనివ్వను. ఇక లక్షలు ఎలా ఇస్తాననుకున్నావు? తన మాటలకు మేమిద్దరం షాక్ అయ్యాం. ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నాం. వీడినేనా నువ్వు పెళ్లి చేసుకుంది? ఇలాంటి వాడి కోసం నీ ఆస్తి అంతస్తు అన్నీ వదిలేసి వెళ్ళిపోయావా? ఇప్పుడు నేను వేసుకున్న చెప్పుల ఖరీదు ఎంతో తెలుసా? 2 లక్షలు. దాని విలువ చేవు, వీడి బతుకో. అలాంటి లో క్లాస్ వాడి కోసం నీ జీవితాన్ని వదిలేసినప్పుడే అర్థమైంది నువ్వెంత మూర్ఖురాలో. ఇంకెప్పుడు నాకు కనిపించకు. అసలు మిమ్మల్ని ఎవరి లోపలికి రానిచ్చారు? తన మాటలు నాకు చాలా బాధనిపించాయి. నేను మధుమతి రూపంలో ఉన్నాను, కానీ తను అన్న మాటలు నన్నే కదా. అసలు మా జీవితాల గురించి ఇంత నీచంగా ఆలోచిస్తారా? ఎందుకో దుఃఖం పొంగుకొచ్చింది. కానీ ఏడిస్తే బాగోదు అని ఆపుకున్నాను. ఇంతలో మధుమతి గారు, ఇక నువ్వు ఆపుతావా? వాళ్ళకి వీళ్లకు డబ్బులు కట్టి అక్రమంగా డిగ్రీ తెచ్చుకున్న నీకు సొంతంగా రాత్రి పగలు కష్టపడి MBA ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన సిద్ధుకు పోలిక? ఏమన్నావు? నీ చెప్పుల విలువ చేవా? నువ్వు వేసుకున్న 2 లక్షల చెప్పులు మీ అమ్మ నాన్న డబ్బులతో కొన్నవి. సిద్ధు వేసుకున్న 200 రూపాయల చెప్పులైనా సరే తన సొంతంగా సంపాదించిన దాంతో కొన్నవి. ఇప్పుడు చెప్పు, ఎవరు గొప్ప? మనిషి విలువ జేబులో ఉన్న డబ్బుతో కాదు, గుండెల్లో ఉన్న మంచితనంతో కొలువు. బాగుపడతావు. అందులో నువ్వు కడు పేదరికంలో ఉన్నావు. అయినా ఈరోజే ఒక విషయం అర్థమైంది. నీ పేరు పింకీ, కానీ బుద్ధిలో మాత్రం డాంకీ అని అరిచేసి నా చెయ్యి పట్టుకుని బయటకు నడిచింది. మా వెనుక పింకీ మొహం మాత్రం అవమాన భారంతో నల్లగా మారిపోయింది. అలా బయటకు వచ్చి ఎదురుగా కనిపించిన ఆటో ఎక్కేశాం. నాలో రకరకాల ఆలోచనలు. పింకీ అన్న మాటలకు బాధ, మధుమతి గారన్న మాటలకు ఆనందం, ఇప్పుడు డబ్బెలా అని భయం. ఇలా అన్నీ ఒకేసారి కలిగాయి. ఇంతలో మధుమతి గారు నా చేతి మీద చెయ్యి వేశారు. తన కంట్లో నీళ్ళు. అయ్యో, ఇప్పుడేమైందండి? ఎందుకు ఏడుస్తున్నారు? సారీ సిద్ధు, నా వల్లే నువ్వు అన్ని మాటలు పడాల్సి వచ్చింది. తను అలా చేస్తుంది అనుకోలేదు. ఇందులో మీ తప్పే ఉంది? నాకు సహాయం చేయాలనే కదా ఇదంతా చేశారు అని తన కన్నీళ్లను తుడిచాను. కానీ తను అలా ఏడుస్తుంటే నా మనసు చూడలేకపోయింది. తనని నవ్వించాలని అనుకున్నాను. అయినా చివర్లో ఆ డాంకీ ప్రాస మాత్రం భలే చెప్పారే. ఇప్పుడే ఇలా చెప్పారా లేక ఎప్పుడు ఇలాగే చెప్తారా అని అన్నాను. నా మాటకు తను నవ్వేసింది. ఆ నవ్వు చూశాక కానీ నా మనసు కుదుట పడలేదు. అప్పుడే మధుమతి గారు ఆటోని ఆపమన్నారు, కిందకి దిగమన్నారు. ఇక్కడెందుకు ఆపమన్నారా అని విచిత్రంగా చూశాను. నన్ను ఒక బేకరీలోకి తీసుకొని వెళ్ళారు. నన్ను ఒక టేబుల్ దగ్గర కూర్చోమని చెప్పారు. తను వెళ్ళి ఏదో ఆర్డర్ చేసి తీసుకొని వచ్చింది. దాన్ని చూడగానే నా కంట్లో నీళ్లు తిరిగాయి. అది వెనిలా ఐస్ క్రీమ్ విత్ గులాబ్ జామ్. ఆ క్షణం నా మదిలో రేగుతున్న భావాలు చెప్పడానికి నాకు వచ్చిన భాష సరిపోదేమో. తన వైపు ప్రేమగా చూశాను. తను కూడా నా వంక అలాగే చూస్తోంది. ఇద్దరి కళ్ళల్లో తెలియని ప్రేమ భావం కదలాడింది.
శ్వేత పెళ్లి కోసం డబ్బులు ఎలా సెట్ చేయాలో తెలియడం లేదు. అలాంటప్పుడే మధుమతి గారి స్నేహితురాలు పింకీ సహాయం చేస్తుందేమో అని ఎంతో ఆశతో వెళ్తే చివరికి మా స్థాయి గుర్తు చేస్తూ చేసిన అవమానంతో ఇంటికి చేరాం. దానికి మధుమతి గారు బదులు కూడా గట్టిగానే ఇచ్చారు. ఇంటికొచ్చాక పింకీ అన్న మాటలు గుర్తొచ్చి ముందు చాలా బాధేసింది. కానీ నేను బాధపడితే మధుమతి గారు ఇంకా ఎక్కువ బాధపడతారేమో అని అనిపించి తన ముందు ఏమీ లేనట్టు నవ్వుతూ నటించాను. కానీ నా లోపల మాత్రం ఒక అగ్నిపర్వతం మండుతోంది. ఓవైపు డబ్బు తెచ్చే దారి కనిపించడం లేదు. కూతురి పెళ్ళి అనే ఒక 3 ముళ్ళ బంధం వేయడం కోసం ప్రతి తల్లి తండ్రి ఎంత కష్టపడతారో తెలిసి వస్తోంది. కుటుంబ బాధ్యతలు మోసే ప్రతి ఒక్కరూ ఎందుకు ఎక్కువగా గంభీరంగా ఉంటారో ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. బహుశా గుండెల్లో మోస్తున్న బరువు వల్ల కాబోలు. ఒక పేపర్ కాగితం మన జీవితాలని శాసిస్తుంది అంటే అతిశయోక్తి కాదు. అసలు ప్రపంచంలో ఉన్న డబ్బంతా అందరి దగ్గర సమానంగా ఉంటే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది. అప్పుడు అందరూ సమానమే కదా. పేద ధనిక భేదాలు ఉండవు. చిన్న చూపులు, చీత్కార మాటలు, కట్నం ఇలా ఏమీ ఉండవు. ఆ దేవుడు మా రూపాలు మార్చినట్టు ఒకే ఒక్కరోజు పేదోడిని ధనవంతుడిగా, ధనవంతుడిని పేదవాడిగా మారిస్తే చాలు నిజమైన జీవితం తెలుస్తుంది. నా ఆలోచనకు నాకే నవ్వొచ్చింది. కళ కనడానికి కూడా హద్దులు ఉండాలేమో. అలా ఆలోచిస్తూనే మేడం మీద నుంచున్నాను. దూరంగా చందమామ ఉబికి వస్తున్న నా కన్నీటిని తుడవడానికి అనుకుంటా వెన్నెలను పంపించాడు. కానీ తనకేం తెలుసు ఇప్పటికే లోపల కురుస్తున్న వర్షంతో గుండె నిండి బయటకు పొంగుతోంది అని. ఇంతలో పీతాంబరం కింద నుంచి నన్ను పిలిచాడు. ఏంటి అని అడిగితే ఒకసారి ఇట్రావా అని అడిగాడు. ఇప్పుడు ఈయన ఎందుకు పిలుస్తున్నాడో అనుకుంటూ కళ్ళు తుడుచుకొని మొహం కడుక్కొని కిందకి నడిచాను. ఇంట్లోకి వెళ్ళగానే హాల్లోనే పీతాంబరం, రాధిక గారు సోఫాలో కూర్చుని ఉన్నారు. అక్కడంతా ఎందుకో గంభీరంగా అనిపించింది. నన్ను చూడగానే వాళ్ళిద్దరూ లేచి నుంచొని పీతాంబరం ఒక చిన్న బ్యాగ్ నా చేతిలో పెట్టాడు. నేను ఆశ్చర్యంగా వారి వంక చూశాను. ముందు అది తెరిచి చూడు అన్నారు. సరే అని ఓపెన్ చేసి చూసి ఒక్క క్షణం షాక్ అయ్యాను. అందులో డబ్బులున్నాయి. అంత డబ్బు నాకెందుకు ఇస్తున్నారు అని ఆశ్చర్యపోయాను. నేను వారి వంక ప్రశ్నార్థకంగా చూశాను. సిద్ధు, చాలా రోజులుగా నీకొక విషయం చెప్పాలి అనుకుంటున్నాను. కానీ ధైర్యం సరిపోలేదు. ఇప్పుడు చెప్పక తప్పడం లేదు. ఇంతకాలం నీ దగ్గర నా కొడుకు అమెరికాలో ఉన్నాడు అని చెప్పేవాళ్ళం కదా. నిజానికి తను చనిపోయి చాలా రోజులైంది. పీతాంబరం ఆ మాట అంటున్నప్పుడు తన గొంతు బొంగురుపోయింది. రాధిక గారి కంటి నుంచి కన్నీళ్ళు వస్తున్నాయి. నేనైతే షాక్ అయిపోయి నిలబడిపోయాను. నేను వింటున్నది నిజమేనా అనే సందేహంలో ఉండిపోయాను. అవును సిద్ధు, కొన్ని సంవత్సరాల క్రితం అమెరికాలో ఎవరో దుండగుడు తన ప్రేమ విఫలమైంది అని తుపాకీ తీసుకుని షాపింగ్ మాల్లో కనిపించిన అందరినీ కాలుస్తూ వెళ్ళాడు. ఆ కాల్పుల్లోనే మా అబ్బాయి మమ్మల్ని వదిలి వెళ్ళిపోయాడు. తనతో పాటు మా కలలను, కోరికలను, ఊహలను, ఆనందాన్ని కూడా తీసుకుని వెళ్ళాడు. ఎదిగిన కొడుకు దూరం అయితే ఆ తల్లిదండ్రుల బాధ మాటల్లో చెప్పలేము. మేమెంత దురదృష్టవంతులం అంటే తనని చివరి చూపు కూడా చూసుకోలేకపోయాం. అప్పటి నుంచి బ్రతికే ఉన్నాం అంతే, చచ్చిన శవాల్లాగా. అప్పటి నుంచి బయటకు నవ్వుతూ రాత్రి ఎవరికీ కనపడకుండా ఏడుస్తూ. అసలు మేమెంత బాధపడే వాళ్ళమో రోజు రాత్రి తడిచిపోతున్న మా తలగడని అడుగు. అయినా ముసలి వాళ్ళం కదా, మాకెవరూ లేరని చెప్తే ఈ సమాజంలో భద్రత ఉండదేమో అని భయపడి మా కొడుకు ఇంకా అమెరికాలోనే ఉన్నాడు అని అందరికీ చెప్పుకుంటూ తిరుగుతున్నాం. పీతాంబరం ఏడుస్తున్నాడు. తన కంట్లో నీళ్లు మొదటిసారి చూస్తున్నాను. నన్ను ఎప్పుడూ నవ్వమని చెప్పే పీతాంబరం కంట్లో నీళ్లు చూస్తుంటే తట్టుకోలేకపోయాను. తన దగ్గరగా వెళ్ళి గట్టిగా కౌగిలించుకున్నాను. కాసేపు తన గుండెల్లో మోస్తున్న బరువుని కన్నీటి రూపంలో దింపుకున్నాడు. తర్వాత మళ్ళీ మాట్లాడటం మొదలుపెట్టాడు. అప్పుడే మా జీవితంలోకి నువ్వు వచ్చావు సిద్ధు. నీ వల్లే మేం మళ్ళీ నవ్వాం. నీ మంత్రం వల్లే మా జీవితంలోకి మళ్ళీ ఆనందం వచ్చింది. గతాన్ని మర్చిపోవడానికి మాకొక దారి దొరికింది. నీ వల్లే మాలో కూడా చాలా మార్పు వచ్చింది. అప్పటి నుంచే నీలోనే నా కొడుకుని చూసుకుంటున్నాను. అలాంటి నువ్వు కష్టంలో ఉంటే నేను చూడలేను సిద్ధు. నిజం చెప్పాలంటే ఈ ఇల్లు బ్యాంక్ లోన్లో ఉంది. లేదంటే దీన్ని అమ్మేసి నీకు కావాల్సిన మొత్తం డబ్బుని ఇచ్చేవాడిని. ఏం చేద్దామని ఆలోచిస్తూ ఉండగా అప్పుడే మాకొక ఆలోచన వచ్చింది. మీ ఆంటీ నగలు కొన్ని ఉన్నాయి. వాటిని తాకట్టు పెడితే 10 లక్షల దాకా వస్తాయి. అవే ఈ డబ్బులు సిద్ధు. మా మీద నీకు ఏమాత్రం ప్రేమ ఉన్నా ఈ డబ్బుని కాదనకుండా తీసుకో. శ్వేత నీకు చెల్లెలైతే నాకు కూతురు లాంటిది. తన కోసం ఈ పేద తల్లిదండ్రులు ఇంతే ఇవ్వగలిగారు అని చెప్పు సిద్ధు.
నాకేం చెప్పాలో తెలియడం లేదు. గుండెల్లో నుంచి ఏదో చెప్పాలని ఉంది కానీ మాట గొంతు దాటడం లేదు. పీతాంబరం ఇచ్చింది నాకు డబ్బు మాత్రమే కాదు, ఏం జరిగినా తోడుగా ఉంటాను అనే ధైర్యం. సిద్ధు, ఈ డబ్బు ఇస్తున్నాను కదా, బదులుగా మా ఇద్దరికీ ఒక చిన్న కోరిక ఉంది, తీరుస్తావా? మాకంటూ ఈ ప్రపంచంలో ఇంకెవరూ లేరు, ఇద్దరం అనాథలం. రేపెప్పుడైనా చనిపోతే పెద్ద మనసు చేసుకుని నీ చేతులతో తలకొరి పెడతావా? నా కళ్ళల్లో నీళ్ళు ఆగడం లేదు. అలాగే పీతాంబరం, రాధిక కాళ్ళ మీద పడిపోయాను. నన్ను ప్రతిరోజు నవ్విస్తూ నా కళ్ళ ముందు తిరిగే ఈ జంట వెనుకాల ఇంత విషాదం దాగుంది అని కలలో కూడా ఊహించలేదు. ఇద్దరూ కలిసి నన్ను పైకి లేపారు. ఇంకెప్పుడు అలా మాట్లాడకండి అంకుల్, నేనుండగా మీరు అనాథలు కాదు. నా జీవితాంతం మీకు ఏ కష్టం రాకుండా చూసుకుంటాను. ఇద్దరూ చెరోవైపు చేరి నన్ను కౌగిలించుకున్నారు. ఆ క్షణం మా ముగ్గురి మధ్య ఉన్న ప్రేమాభిమానాలు కొలవడానికి ఈ లోకం నేర్చుకున్న అంకెలు సరిపోయేమో. కొన్ని నిమిషాల పాటు అలాగే ఉండిపోయాం. ఇంతలో కరివేపాకు భౌ భౌ అంటూ పరిగెడుతూ ఇంట్లోకి వచ్చాడు. ఏంట్రా ఆ పరుగు అని అడిగాం. నేను ఇంటి బయట ఆడుకుందామని వెళ్తే మున్సిపాలిటీ వాళ్ళు కుక్కలు పట్టుకుపోవడానికి వచ్చారు. నన్ను ఎత్తుకెళ్తారేమో అని భయపడి పరిగెత్తుకుంటూ వచ్చాను. ఎత్తుకెళ్లాల్సింది, పీడ విరగడయ్యేది. పైగా మగ కుక్కల వల్ల కరివేపాకు బుల్లి కుక్క పిల్లల్ని కనేది. వాటికి కొత్తిమీర, తోటకూర అని పేర్లు పెట్టేవాళ్ళం అని పీతాంబరం అన్నాడు. ఆ మాటకు కరివేపాకు కోపంగా చూశాడు. నా పేరు కరివేపాకు కాదు, కరివేపాకు. నాకు మర్యాద కావాలి. సరే, అయినా కుక్కలకు అలాంటి పేరు ఏం బాగుంటుంది? అందుకే నీకోసం ఒక బ్రహ్మాండమైన పేరు ఆలోచించాను కరివేపాకు. నీ పేరులోని మొదటి అక్షరం చివరి అక్షరం కలిపి కక్కు అని పెడదాం అనుకుంటున్నాను. ఎలాగో నీ మొహం చూస్తే అందరూ తిన్నది కక్కుతారు కదా, అందుకే ఆ పేరు సరిపోతుంది అనిపిస్తుంది. అది వినగానే కరివేపాకు కోపంగా పీతాంబరం పిక్క కొరకడానికి వెంటపడ్డాడు. తన నుంచి తప్పించుకోవడానికి పీతాంబరం ఇల్లంతా పరిగెడుతున్నాడు. వాళ్ళ అల్లరి చూస్తూ నేను, రాధిక గారు మనసారా నవ్వుకున్నాం. రూమ్కి వచ్చాక మధుమతి గారికి జరిగిందంతా చెప్పాను. తను కూడా చాలా బాధపడింది. కాసేపు తనని ఓదార్చాను. ఇద్దరం జీవితాంతం పీతాంబరం జంటను బాగా చూసుకోవాలి అనుకున్నాం. సిద్ధు, ఇప్పుడు మన దగ్గర 20 లక్షలు ఉంది అంటే సగం డబ్బు వచ్చేసింది. మిగతాది కూడా దొరుకుతుందిలే. చూసావా, మన పనిలో నిజాయితీ ఉంటే ఆ దేవుడు ఎలాగోలా సాయం చేస్తాడు. అవునండి, నేను అదే అనుకున్నాను. అందుకే రేపు ఉదయం గుడికి వెళ్దాం అనుకుంటున్నాను. రేపు ఆఫీస్లో నాకు వేరే పని ఉంది, త్వరగా వెళ్ళాలి సిద్ధు. నాకు గుడికి రావడం కుదరదు. పర్లేదు, మీరు వెళ్ళండి, నేను ఉదయాన్నే గుడికి వెళ్ళి వచ్చాక ఆఫీస్కి వస్తాను అని చెప్పాను. సరే అన్నారు. ఆ రోజు రాత్రి ఎందుకో తెలీదు, చాలా రోజుల తర్వాత కొంచెం ప్రశాంతంగా పడుకున్నాను. ప్రపంచంలో డబ్బు కంటే చాలా విలువైనవి ఉన్నాయి అని మరోసారి అర్థమైంది. తర్వాతి రోజు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేశాను. మధుమతి గారు ఇంకా పడుకునే ఉన్నారు. ఈరోజు ఎందుకో నాకు మధుమతి గారిని చీరలో చూడాలి అనిపించింది. ఈ ప్రపంచంలో ఎవరికైనా ప్రేమించిన వారిని చీరలో చూడాలి అంటే వారిని అడగాలి, కాదంటే బ్రతిమాలాలి. కానీ నా అదృష్టం ఏంటంటే నేను చూడాలి అంటే అది నేనే కట్టుకోవాలి. ఆ దేవుడు ఇలాంటి బంపర్ ఆఫర్ నాకు మాత్రమే ఇచ్చాడనుకుంటా. యూట్యూబ్ సహాయంతో చీర కట్టుకున్నాను. అద్దంలో నన్ను నేను చూసుకున్నాను. నా దృష్టి తగిలేలా ఉంది. చీరలో మధుమతి గారు ఎంత అందంగా ఉన్నారు. బ్రహ్మదేవుడు చాలా శ్రద్ధ తీసుకొని చెక్కిన అప్సరసలా ఉన్నారు. నాకు బాగా ముద్దొచ్చారు. అలాగే ముందుకు వెళ్ళి అద్దాన్ని ముద్దు పెట్టుకున్నాను. సరిగ్గా అప్పుడే ఏం చేస్తున్నావు సిద్ధు అనే పిలుపు వినపడడంతో టక్కున వెనక్కి తిరిగి చూశాను. ఎదురుగా మధుమతి గారు. ఒక్క నిమిషం షాక్ అయ్యాను. ఇలా దొరికిపోయానేంటి? అందరికీ దరిద్రం పలకరించిపోతే నాతో ఏంటో కాపురం చేస్తోంది. ఏంటి సిద్ధు, అద్దాన్ని ముద్దు పెడుతున్నావు? అద్దాన్ని ఎవరైనా ముద్దు పెడతారా? అద్దం మీద ఏదో దుమ్ము ఉంటే ఊతున్నాను అంతే. సరే, నాకు గుడికి సమయం అయింది, వెళ్తాను అని ఏదో కవర్ చేసి బయటకు వెళ్తూ ఉండగా వెళ్తాను కాదు వెళ్ళొస్తాను అనాలి. సరే, ఒక్క నిమిషం ఆగు అని అన్నారు. తను నా దగ్గరగా వచ్చింది. నా గుండె వేగం పెరిగింది. ఏం చేస్తారా అని చూస్తున్నాను. నా చెయ్యి చాచమని చెప్పారు. ఎందుకు అంటే చెప్పింది చెయ్యి అన్నారు. సరే అని అలాగే చేశాను. నా పక్కనే ఉన్న కాటుక తీసుకుని నా అరచేతికి దృష్టి చుక్క పెట్టారు. తను అలా పెట్టడం నాకెందుకో చాలా ఆనందం వేసింది. సరే, ఇక వెళ్ళు, జాగ్రత్తగా వచ్చేయి అన్నారు. సరే అని చెప్పి నేను క్రిందకు వచ్చి ఆటో ఎక్కాను. నేరుగా గుడికి చేరుకున్నాను. ఈరోజు గుడిలో పెద్దగా జనాలు లేరు.
తొందరగానే దర్శనం అయింది. పూజారి మంగళసూత్రానికి కుంకుమ పెట్టుకోమని చెప్పారు. మంగళసూత్రం చూడగానే నా గతం అంతా గుర్తొచ్చింది. ఎలా అది నన్ను చేరిందో. ఇది రావడం వల్లే మధుమతి గారితో జీవితం ముడిపడింది. లేకపోతే ఇలా ఉండేవాళ్ళం కాదేమో. అయినా ఈ అబద్ధపు తాళి నిజంగా మారి మధుమతి గారి మెడలో నేను వేసే రోజు ఎప్పుడొస్తుందో అనిపించింది. ఇలా ఆలోచిస్తూనే గుడి బయటకు వచ్చాను. చుట్టూ చూశాను. ఆటోలు కనిపించలేదు. దగ్గరలో ఆటో స్టాండ్ ఉంది. అటువైపు నడుచుకుంటూ వెళ్తున్నాను. చుట్టూ జనాలు ఎవరూ లేరు. నిర్మానుష్యంగా ఉంది. మనసు ఎందుకో కొంచెం ప్రశాంతంగా ఉంది. ఏదో ఆలోచిస్తూ ముందుకు నడుస్తున్న నాకు అకస్మాత్తుగా వెనుక నుంచి ఎవరో దొంగ పరిగెత్తుకుంటూ వచ్చి నా మెడలో తాళిని లాక్కొని పరిగెత్తాడు. ఒక్కసారి ఏం జరిగిందో అర్థం కాలేదు. అర్థమయ్యాక వాడి వెనుక పరుగు తీశాను. ఒరేయ్ దొంగ సచ్చినోడా, ఆగరా అని అరిచాను. దేవుడా, ఎలా అయినా వాడిని దొరికేలా చెయ్యి స్వామి అని మనసులోనే వేడుకున్నాను. వాడు వేగంగా పరిగెత్తుతున్నాడు. నేను కూడా వేగం పెంచాను. దొంగ దొంగ అని అరుస్తున్నాను. కానీ చుట్టుపక్కల జనాలు ఎవరూ లేరు. సరిగ్గా అప్పుడే నా పక్క నుంచి ఒకరు పరిగెత్తుకుంటూ ముందుకు వెళ్ళారు. ఆ వ్యక్తి ఎవరో అర్థం కావడానికి నాకు ఎక్కువ సమయం పట్టలేదు. తను అర్జున్ కృష్ణ గారు. తను నాకంటే వేగంగా ఆ దొంగ వైపు వెళ్ళారు. ఊర్ని, ఇదెక్కడి ట్విస్టు. ఇప్పుడు కానీ ఆ దొంగ ఈయనకు దొరికితే తన చేతిలోని తాళి చూస్తాడు. ఇన్ని రోజులుగా మేము ఆడుతున్న నాటకం అంతా తెలిసిపోతుంది. దేవుడా, ఆ దొంగ ఈయనకు దొరకకుండా చూడు స్వామి అని అనుకున్నాను. కానీ ఆ దేవుడు నా మొదటి కోరిక మాత్రమే విన్నాడనుకుంటా. ఏకే గారికి ఆ దొంగ దొరికేశాడు. వాడిని కొట్టి వాడి చేతిలోని తాళి తీసుకుని నా వైపు వస్తున్నారు. నాకైతే ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి? నా గుండె వేగం కూడా పెరిగిపోయింది. ఏదో ఒకటి చెప్పి కవర్ చేయాలి అనుకున్నాను. ఇంతలో ఆయన నా దగ్గరగా వచ్చి, ఏంటి మధు, ఆఫీస్లో తాళిని ఎవరికీ కనపడకుండా భద్రంగా దాచుకుంటావు, మరి ఈరోజు ఏమైంది? ఆ మాట వినగానే నేను షాక్ అయ్యి అలాగే నిలబడిపోయాను. అంటే ఈయనకు మొత్తం నిజం తెలిసిపోయిందా? నాకు పెళ్ళయింది అనే విషయం తెలిసి కూడా నన్ను ప్రేమిస్తున్నాడా? నా కళ్ళు రెప్పవేయడం కూడా మర్చిపోయాయి. నా మైండ్ బ్లాంక్ అయింది. అస్సలు ఊహించలేదు. అంటే నాకు పెళ్ళయింది అనే విషయం ఆయనకు తెలిసి, ఓరి దేవుడా, నాది జీవితం అనుకున్నావా లేక జంతిక అనుకున్నావా? మరి ఇంతలా మలుపులు తిప్పాలా? నాకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు. రెప్ప వేయడం కూడా మర్చిపోయి అలాగే ఉన్నాను. నీకు సిద్ధుకి పెళ్ళి అయింది అనే విషయం నాకు తెలుసు మధు. ఆయన నోటి నుంచి ఆ మాట అనగానే కాసేపు ఏం జరుగుతుందో అర్థం కాక నా కళ్ళు బయళ్ళు కమ్మాయి. ఇన్ని రోజులు ఈ నిజం నేను దాచిపెడుతున్నాను అని అనుకుంటున్నాను. కానీ ఆ నిజం తెలిసిన విషయం ఆయన దాస్తున్నాడు అని ఇప్పుడే అర్థమవుతోంది. అవును మధు, నీ దగ్గర కొన్ని విషయాలు చెప్పాలి. నిజానికి ఎప్పుడో చెప్పాలి అనుకున్నాను. కానీ భయం వేసి ఆగిపోయాను. నేను నీకు బావని అవుతాను. మా అమ్మ రేణుక ఎవరో కాదు, మీ నాన్న సొంత చెల్లెలు. మా అమ్మ ఒకరిని ప్రేమించింది. ఆ విషయం తెలిసి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. నానా మాటలు అన్నారు. దానికి మా అమ్మకు కోపం వచ్చి బయటకు వచ్చేసింది. మీ అందరికీ దూరంగా తీసుకెళ్ళింది. అక్కడ అమ్మ నాన్న కష్టపడి వ్యాపారాన్ని అభివృద్ధి చేశారు. మా కంపెనీని అన్ని ప్రధాన నగరాల్లో నెలకొల్పారు. ఒక్కడినే కొడుకు అవ్వడంతో నన్ను అల్లారు ముద్దుగా పెంచారు. అమ్మకు అప్పుడప్పుడు మీరంతా గుర్తొచ్చి బాధపడేది. కానీ కాసేపు బాధపడి తర్వాత మళ్ళీ మామూలు మనిషి అయిపోయేది. నాకు అమ్మ నాన్న తప్ప మరో కుటుంబం ఉంది అనే విషయం తెలియకుండా పెంచారు. మధ్యలో మా నాన్నగారు చనిపోవడంతో బిజినెస్ అంతా నేనే చూసుకుంటూ ఉన్నాను. అప్పుడే అనుకోకుండా ఒకరోజు అమ్మ రాత్రిపూట ఒక ఫోటో చూసి ఏడవడం చూశాను. అమ్మకు తెలియకుండా తర్వాత ఆ ఫోటో చూశాను. అది అమ్మ మామయ్యలు కలిసి ఉన్న చిన్నప్పటి ఫోటో. దాన్ని చూడగానే ముందు షాక్ అయ్యాను. తర్వాత అమ్మ దగ్గరకు నేరుగా వెళ్ళి అడిగాను. తను జరిగింది మొత్తం చెప్పింది. అది వినగానే ముందు బాధేసినా మాకంటూ ఇంకొక కుటుంబం ఉంది అని ఆనందం వేసింది. అలా మీ అందరినీ మళ్ళీ కలవడం కోసమే తిరిగి హైదరాబాద్ వచ్చేసాము. కొన్ని రోజులు వెతికిన తర్వాత మామయ్య గురించి మొత్తం విషయాలు తెలిసాయి. అప్పుడే నిన్ను మొదటిసారి చూశాను. చూడగానే నచ్చేశావు. నేను నీకోసమే పుట్టానేమో అనిపించింది. ఇన్నాళ్ళు నిన్నెందుకు చూపించలేదు అని నా కళ్ళు నాతో గొడవపడ్డాయి. నీ మేని తాకిన గాలి శ్వాసగా అందుకోవాలని గుండె తెగ ఆరాటపడింది. నీ అడుగుల సవడిని వినాలని, నీతో తోడుగా నడవాలని పాదాలు నీ వైపు పరుగులు తీశాయి. నీ ప్రేమను పొందడమే నా జీవిత గమ్యం అని అర్థమైంది. నా ప్రేమ విషయం అమ్మకు చెప్పాను. తను కూడా సంతోషపడింది.
మన పెళ్లితో మళ్ళీ మన కుటుంబాలు కలుస్తాయి అని. అప్పుడే అనుకోకుండా బిజినెస్ పని మీద వేరే దేశం వెళ్ళాల్సి వచ్చింది. తిరిగి వచ్చాక నా మనసులోని మాట చెప్పాలని అనుకున్నాను. కానీ విధి మన రాతని మరోలా రాసింది. నేను మళ్ళీ వచ్చే సమయానికి నీకు సిద్ధుకు పెళ్ళైపోయింది అనే కఠిన నిజం తెలిసింది. నా గుండె ముక్కలైంది. చాలా బాధపడ్డాను. అలా బాధలో ఉండగానే నా లాయర్ స్నేహితుడి ద్వారా మీరిద్దరూ విడాకులు తీసుకుంటున్నారు అని తెలిసింది. అంటే తొందరలోనే విడిపోతున్నారు అని. మళ్ళీ నాలో ప్రేమ చిగురించింది. అందుకే కావాలనే మీ ఇద్దరికీ నా కంపెనీలో ఉద్యోగం ఇచ్చాను. నాలో ఉన్న అంతులేని ప్రేమను నీపై చూపించాను. నా ప్రేమలో నిజాయితీ ఉంది. అందుకే ఇలా మీ పెళ్ళి విడాకుల దాకా వెళ్ళింది. ఎలాగూ మీరు ఇద్దరు విడిపోతున్నారో సిద్ధుతో విడాకులు తీసుకోగానే నిన్ను నేను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను మధు. ఈ మధ్య అమ్మ మావయ్య కూడా కలిసిపోయారు. మావయ్యకు కూడా మన పెళ్ళి ఇష్టమే. అర్జున్ కృష్ణ గారు ఇంత పెద్ద విషయాన్ని దాచారా? అంటే మొదటి నుంచి ఈయనకు మొత్తం తెలుసా? ఇన్ని రోజులు ఈ విషయం ఎలా చెప్పాలా అని అనుకున్నాను. ఇప్పుడు ఈ విషయం ఎలా తట్టుకోవాలా అనిపిస్తుంది. నా మెదడు మొత్తం కొయ్యబారిపోయింది. అసలు ఇంకా అక్కడ ఒక్క నిమిషం కూడా ఉండాలి అనిపించలేదు. తర్వాత మాట్లాడతాను సార్ అని ఆయనకు చెప్పి అటువైపు వస్తున్న ఆటో ఎక్కేశాను. ఒకేసారి ఆలోచనలన్నీ చుట్టుముట్టేశాయి. తెలియకుండానే గుండె బరువెక్కింది. విడాకులు తీసుకుంటే మధుమతి గారు నాకు శాశ్వతంగా దూరం అవుతారు. అంటే అర్జున్ కృష్ణ గారు తనకు దగ్గరైపోతారా? అదంతా చూసి నా గుండె తట్టుకోగలదా? తట్టుకొని బ్రతకగలనా? నాతోనే ఒక యుద్ధం మొదలైంది. ఇంతలో ఆటో ఒక ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగింది. హలో సెక్రటరీ గారు అనే పిలుపు వినిపించింది. ఎవరా అని పక్కకు చూశాను. మా ఆటో పక్కనే కారులో సన్ గ్రూప్ చైర్మన్ కొడుకు. ఆ రోజు ప్రాజెక్ట్ కోసం వాళ్ళ కంపెనీకి వెళ్తే నాతో అసభ్యంగా మాట్లాడాడు. అర్జున్ కృష్ణ గారే వాడిని కొట్టి బుద్ధి చెప్పారు. మళ్ళీ ఇన్ని రోజులకు ఇలా కనిపించాడు. ఇంకా వాడి దగ్గరే పనిచేస్తున్నావా? నీ అందం రోజు రోజుకు పెరిగిపోతుంది. నీ మీద మోజు కూడా. అయినా ఎంతకాలం అని ఆటోలో తిరుగుతావు? నేను చెప్పిన దాని గురించి ఆలోచించు. ఒక్క రాత్రి చాలు నాకు. ఆ మాట వినగానే నేను ఉన్న కోపానికి వాడిని పీక పిసికి చంపేద్దాం అనిపించింది. వాడి వైపు కోపంగా చూశాను. ఇంతలో సిగ్నల్ పడటంతో ఆటో ముందుకు కదిలింది. ఇంటికి వెళ్ళగానే ఆఫీస్కు వెళ్ళాలి అనిపించలేదు. రూమ్లోకి రాగానే నాకు కన్నీళ్ళు ఆగలేదు. ఎంత ఆపుకుందామని అనుకున్నా ఆగడం లేదు. నాకే ఎందుకు ఇలా జరగాలి? దేవుడా, నా పాటికి నేనుండేవాడిని. మధుమతి గారు నా జీవితంలోకి వచ్చారు. ప్రేమని పరిచయం చేశారు. ఆ ప్రేమ మీద ఆశలు పెంచుకున్నాను. ఎన్నెన్నో కలలు కన్నాను. ఇప్పుడు తనని నాకు దూరంగా లాగేసుకుంటున్నావు. ఇచ్చేది నువ్వే, లాగేసుకునేది నువ్వే. దూరం అవుతారు అని తెలిసినప్పుడు దగ్గర చేయడం ఎందుకు? గుండె బరువెక్కింది. ఆ బరువు దించుకునేదాకా ఏడుస్తూ అలాగే పడుకున్నాను. మధ్యాహ్నానికి ఎవరో రూమ్ తలుపు కొట్టడంతో మెలకు వచ్చింది. లేచి వెళ్ళి తలుపు తీశాను. ఎదురుగా మధుమతి గారు. ఏమైంది సిద్ధు? ఆఫీస్కి ఎందుకు రాలేదు? ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు. అందుకే భయం వేసి వచ్చేశాను. ఏమీ లేదండి, తలనొప్పిగా ఉంటే పడుకున్నాను. మరి ఆ కళ్ళెందుకు అంత ఎర్రగా ఉన్నాయి? దేనికో బాధపడినట్టు అనిపిస్తోంది. ఏమైంది సిద్ధు అని తను ప్రేమగా అడిగింది. అలా అడగగానే ఎందుకో కన్నీళ్ళు ఆగలేదు. తనని కౌగిలించుకొని అలా కాసేపు ఏడ్చాను. తను నా తల మీద చెయ్యి వేసి ఓదార్చింది. అసలు ఏమైంది సిద్ధు? అర్జున్ కృష్ణ గారితో జరిగిన సంభాషణ చెప్పాలి అనిపించలేదు. చెప్తే తను ఈ క్షణమే దూరం అవ్వచ్చు. అందుకే సన్ గ్రూప్ చైర్మన్ కొడుకు మాట్లాడిన మాటల గురించి చెప్పాను. బాధపడకు సిద్ధు, అలాంటి కామాంధులు అడుగడుగునా ఉంటారు. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కుక్క మనల్ని చూసి అరిచిందనుకో, ఏం చేస్తాం? మనల్ని చూసి అరిచింది అని బాధపడుతూ అక్కడే ఆగిపోతామా? వీలైతే రాయితో కొడతాం, లేదంటే తప్పుకొని పక్కకు పోతాం. ఇది అంతే. సరిగ్గా చెప్పావమ్మా మధు. నిజంగా అలాంటి నీచులు ప్రతి చోట ఉంటారు. వారి వల్ల బాధపడకూడదు. వీలైతే ధైర్యంగా ఎదిరించాలి అని పీతాంబరం అంకుల్ కూడా అప్పుడే అక్కడికి వచ్చాడు. ముందు నువ్వు తిన్నావా సిద్ధు? లేదు అన్నట్టు తల అడ్డంగా ఊపాను. కాసేపు ఉండు, వేడివేడిగా వంట చేస్తాను అని వంటగదిలోకి వెళ్ళారు. పీతాంబరం వచ్చి నా పక్కన కూర్చున్నారు. తనకు ఈరోజు అర్జున్ కృష్ణ గారు నాతో మాట్లాడింది చెప్పాను. తను కూడా షాక్ అయ్యాడు. సిద్ధు, నువ్వు బాధపడకు. ఎంత సమర్థించుకున్నా సరే అర్జున్ కృష్ణ చేస్తుంది తప్పే. తను ఎంతగా ప్రయత్నించినా మధు నీకే దక్కుతుంది. నీ ప్రేమలో నిజాయితీ ఉంది. నన్ను నమ్ము.
ఏంటి ఏదో ప్రేమ అంటున్నారు అని అంటూ మధుమతి గారు వచ్చారు. ప్రేమ కాదమ్మాయి, దోమ. ఈ మధ్య ఇంట్లో దోమలు ఎక్కువ అయ్యాయి అంటున్నాం అని పీతాంబరం ఏదో కవర్ చేశారు. సరే ఇద్దరూ వచ్చి తిందురండి అని మా ఇద్దరికీ వడ్డించింది. నేను సరిగా తినకపోతే తనే గోరుముద్దలు పెట్టి తినిపించింది. మా ఇద్దరినీ అలా చూస్తూ పీతాంబరం కూడా తృప్తిగా నిట్టూర్చారు. అలా అందరం నవ్వుతూ భోజనం చేస్తూ ఉండగా కరివేపాకు పరిగెత్తుకుంటూ వచ్చాడు. అందరం ఏమైంది అని కంగారుగా అడిగాం. తను వేగంగా వెళ్ళి టీవీ ఆన్ చేశాడు. టీవీ 9 ఛానల్ పెట్టమని అడిగితే పెట్టాము. అందులో వస్తున్న న్యూస్ చూసి మాకు నవ్వు ఆగలేదు. మహానగరంలో మాయగాడు నిన్న రాత్రి ఒక దుండగుడు అమీర్పేట్లో ఏటీఎం చోరీ చేయడానికి ప్రయత్నించాడు. పోలీసులు విచారణలో తన పేరు కరివేపాకు అని తెలిసింది. తన కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. అది చూసి పీతాంబరం, ఒరే కక్కు, అదిగో కుక్క, నీలా మారిన కుక్క పెద్ద గజదొంగ అయ్యేలా ఉందే. ఇక నువ్వు మళ్ళీ నీలా మారినా సరే నీకు జైల్లో జింతాత జింతా జింతా జింతాతనే. ఈ మాయదారి కుక్క నా జీవితాన్ని బుగ్గిపాలు చేసింది. ఇదెక్కడి దరిద్రం. ఇక నా బతుకు చెల్లపల్లి జైలే అనుకుంటా. తన మాటకు అందరం మనసారా నవ్వేశాం. ఆ కాసేపైనా మదిలోని బాధని ఆ నవ్వుతో కప్పేశాను. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే.